నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు జాతీయ అంతర్జాతీయ అంశాలపైన సవివరంగా మనకు తెలియజేసేటువంటి సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు కందాడే పాసారథి గారు ఉన్నారు. అంతర్జాతీయంగా వచ్చినటువంటి ఒక 3 అంశాలపై ఈరోజు చర్చ కొనసాగిద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఈ పీఓకే అనేటువంటిది ఇది ఎన్నికల ఫలితాలకు పీఓకేకు ముడిపెడుతున్నారు, కానీ అసలు పీఓకే మాకు భాగం కాదు అని పాకిస్తాన్ చెప్పడం ఏంటి? ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది అందరూ చెప్పుకుంటారు, కానీ మాకు సంబంధం లేదని ఇస్లామాబాద్ కోర్టులో పాకిస్తాన్ ఎట్లా చెప్పగలిగింది? పాకిస్తాను మొట్టమొదటి నుంచి 1948లో ఈ ప్రాంతాలు ఆక్యుపై చేసుకున్న తర్వాత పాకిస్తాను ఈ సమస్యని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్ళింది. ఈరోజు కూడా పాకిస్తాన్ మెయింటైన్ చేసే స్టాండ్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం జమ్మూ కాశ్మీర్ మీద ఒక ప్లెబిస్లైట్ అంటే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. ఆ ప్రజలు ఎలా తీర్పిస్తారో తదనుగుణంగానే ఆ పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే ప్రాంతము భారతదేశంలో ఉండాలన్నా పాకిస్తాన్లో ఉండాలన్నా అన్నది నిర్ణయం జరుగుతుంది అన్నది పాకిస్తాన్ వాదన. దానికి అనుగుణంగానే ఇప్పటిదాకా కూడా అదే వాదనకు పాకిస్తాన్ కట్టుబడి ఉంది. ఆ వాదనని మొదట్లో నెహ్రూ అంగీకరించిన ఆ తర్వాత పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా తిరస్కరిస్తూ వచ్చారు. ఐక్యరాజ్య సమితి జోక్యం కారణంగానే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ప్రత్యేక మిలిటరీ విభాగం ఇండియో పాకిస్తాన్ ఏదైతే తాత్కాలిక సరిహద్దు ఉందో అన్మోజిప్ అన్న పేరుతో యునైటెడ్ నేషన్స్ మానిటరింగ్ గ్రూప్ ఫర్ ఇండో పాకిస్తాన్ అన్న పేరుతో ఒక మిలిటరీ విభాగం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ 2 దేశాల్లో ఇప్పుడున్న తాత్కాలిక సరిహద్దు దగ్గర పరిస్థితుల్ని అది గమనిస్తూ ఉంటుంది. అక్కడ ఉద్రిక్తతలు తలెత్తితే సెక్యూరిటీ కౌన్సిల్ని అప్రమత్తం చేస్తుంది. యుద్ధానికి దారి తీయకుండా చూడడానికి అది అప్పటి నుంచి పనిచేస్తోంది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని తిరస్కరించారు. మా దేశంలో వేరే మిలిటరీ ఉండడం ఏంది, మా స్టాండ్ మాకు క్లియరు. అన్మోజిప్కి అప్పటిదాకా భారతదేశం ఇస్తున్న నిధుల్ని నిలిపేశారు. ఐక్యరాజ్య సమితి కావాలంటే వాళ్ళ నిధులతో పెట్టుకోవచ్చు, భారతదేశం నిధులతో మేము దీన్ని అంగీకరించము, దీన్ని మేము అంగీకరించే ప్రసక్తే లేదు, అసలు వాళ్ళు ఉండడాన్నే అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పారు. ఇది అంతా కూడా గతంలో పాకిస్తాను ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్ళి ఈ జమ్మూ కాశ్మీర్ వ్యవహారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టినది చరిత్ర. ఆ సమయంలో నరేంద్ర మోడీ వచ్చేంత వరకు కూడా అన్మోజిప్కి భారతదేశమే నిధులు సమకూర్చేది ఇక్కడున్న వ్యవస్థకి. ఇన్ని సంవత్సరాల పాటు 60 సంవత్సరాలు, దాదాపు 60-65 సంవత్సరాలు దగ్గర వాజ్పేయి సర్కార్ ఉన్నప్పుడు, వాజ్పేయి సర్కార్ కూడా ఉన్నప్పుడు ఇది జరిగింది. పాకిస్తాన్ లో ఒక ట్రూప్ ఉంటుంది, దాని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటుంది. ఇటు బోర్డర్ లో దీంట్లో వివిధ దేశాల మిలిటరీల నుంచి తీసుకురాబడ్డ అధికారులు ఉంటారు. వీళ్ళందరూ ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పనిచేస్తారు, కానీ వాళ్ళకి అవసరమైన ప్రాథమిక నిధులు ప్రాథమిక వ్యవస్థలంతా కూడా ఆయా దేశాలు కల్పించాయి. భారతదేశం కూడా కల్పించింది. అంటే అదొక డబ్బు వేస్ట్ ఖర్చు 60 సంవత్సరాలు. ఎందుకంటే ఈ సరిహద్దుల్లో ఉద్రిక్తత లేకుండా ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకుంది ఆ 48-50లో జరిగిన నిర్ణయం ప్రకారం. ఆ రోజు కూడా పాకిస్తాన్ ఏం చెప్పిందంటే మేము దీన్ని మా దేశంలో కలుపుకోవాలనుకోవడం లేదు, అక్కడ ప్రజల నిర్ణయం ప్రకారమే మేము కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాము. అప్పటి వరకు ఇది స్వతంత్రంగానే ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన కొన్ని వ్యవహారాలు మాత్రమే మేము, ఎందుకంటే శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవహారాలు, రెండోది విదేశీ వ్యవహారాలు, ఇటువంటివి కొన్ని మాత్రమే మేము చేస్తాము తప్ప అది ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా ఉంటుంది, పాకిస్తాన్ సావరనీటిలో భాగంగా ఉండదు అని పాకిస్తాన్ చెబుతూ వచ్చింది. అందులో 2 భాగాలు ఉన్నాయి. ఆ పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్న జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటేమో ఆజాద్ కాశ్మీర్ పేరుతో ఉండే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఏదైతే జమ్మూ నుంచి కాశ్మీర్ లోయ వరకు ఉంటుందో దాన్ని వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తారు. ఇండిపెండెంట్ కాశ్మీరు, అది ఇండిపెండెంట్ గా పాకిస్తాన్ పర్యవేక్షణలో ఉంటుంది. అక్కడ ప్రధానమంత్రి ఉంటాడు. ఆజాద్ కాశ్మీర్కి ప్రధానమంత్రి ఎన్నుకోబడతాడు. ఆ ప్రధానమంత్రికి కొన్ని అధికారాలు ఉంటాయి, సైన్యము విదేశీ వ్యవహారాలు లాంటివి మినహా మిగతా అంతా కూడా ఆజాద్ కాశ్మీర్, దాన్ని వాళ్ళు అందుకనే ఆజాద్ కాశ్మీర్ అంటారు. ఆజాద్ కాశ్మీర్గా అది మొట్టమొదటి నుంచి ఉన్న భూమికే. ఈరోజు పాకిస్తాన్ కొత్తగా, ఎందుకంటే అది పాకిస్తాన్కి తనకు కన్వీనియంట్గా ఉంచుకోవడానికి, ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో తను చేస్తున్న వాదనకు అనుకూలంగా
రెండోది అక్కడ జరిగే అకృత్యాలు ఏవి కూడా పాకిస్తాన్ చట్టాలకు లోబడి ఉండకుండా, పాకిస్తాన్ సైన్యం అక్కడ చాలా అకృత్యాలకు పాల్పడుతుంది, టెర్రరిస్ట్ క్యాంపులు ఉంటాయి, అవన్నీ కూడా ఈ ఆజాద్ కాశ్మీర్లోనే ఉంటాయి. ఈ ఆజాద్ కాశ్మీర్లో ఉండే టెర్రరిస్టులకి మళ్ళా చట్టాలు వర్తించకుండా ఇవన్నీ చేయకుండా అదేదో స్వాతంత్ర పోరాటంలో ఆజాద్ కాశ్మీర్లోని వారు చేసుకునే స్వాతంత్ర పోరాటం మాకు సంబంధం లేదని చెప్పడానికి. ఓకే. సో పాకిస్తాన్ తనకి కన్వీనియంట్గా దానిని ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ప్రదేశంగా పేర్కొని మొట్టమొదటి నుంచి వ్యవహరిస్తోంది. ఈరోజు స్పష్టంగా దాన్ని చెప్పింది, అది మా దేశంలో అంతర్భాగం కాదు, మన యొక్క సార్వభౌమిక అంటే మన కాన్స్టిట్యూషన్లో భాగంగా ఉన్న ప్రదేశాలకు చెందదు, అది ఒక విదేశీ భూమి వివాదాస్పదంలో ఉంది, అది తేలేదాకా అది ఒక ఇండిపెండెంట్ ప్రాంతము, దానికి కేవలం మనం రక్షణ మాత్రమే కల్పిస్తున్నాము అన్నది పాకిస్తాన్ చెప్పింది. ఈరోజు పాకిస్తాన్ కోర్టులో అదే విషయాన్ని మళ్ళీ ఇంకోసారి పునరుద్ఘాటించింది. అది కాకపోతే ఇక్కడ కొన్ని అంశాలు ఈ మధ్యకాలంలో జరిగినవి ఏంటంటే, అక్కడ ఏం జరిగినా కూడా పాకిస్తాన్ పోలీస్ వెళ్తుంది, పాకిస్తాన్ రేంజర్స్ వెళ్తారు, పాకిస్తాన్ సైన్యం ఉంటుంది. ఈ ప్రాంతం కాకుండా ఆజాద్ కాశ్మీర్ కాకుండా ఇంకొక ప్రాంతం ఏదైతే ఆక్యుపై చేయబడిందో గిల్గిట్ బాల్టిస్తాన్ ఏదైతే ఉందో, ఈ గిల్గిట్ బాల్టిస్తాన్లో మళ్ళా పాకిస్తాన్ కొంతమేర నా సార్వభౌమత్వం ఉందని చెప్తుంది. ఎందుకంటే అక్కడ చైనాకు వెళ్లే రహదారి నిర్మించేటప్పుడు అది నా ప్రాంతం కాదనుకుని పాకిస్తాన్ చెప్తే ఆ రహదారిని నిర్మించలేదు. అక్కడ తన స్వార్థం కోసం ఏం చెప్పింది, దాన్ని ఇక్కడ మాది అధికారం ఉంది, మాకు పూర్తి స్థాయి ప్రాంతాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము ఇది నిర్మించామని చెప్పి పాకిస్తాను చైనా ఒకళ్ళకొకళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇది పాకిస్తాన్ తనకు అనుకూలంగా ఎప్పుడు ఇది నాదంటుంది, నాది కాదంటుంది, ఆ రోజున్న పరిస్థితి ఆ రోజు తను మాట్లాడాల్సిన దాన్ని బట్టి మాట్లాడుతుంది తప్ప ఇదేమి కొత్తగా ఈరోజు పాకిస్తాను అది నాది పూర్తిగా నాది అని చెప్పలేదు, అది పూర్తిగా నాది కాదు అని చెప్పలేదు. ఎందుకంటే అది ఏ రోజైతే పాకిస్తాను ఈ ప్రాంతాలను నేను కలుపుకున్నానని స్పష్టంగా చెప్పేస్తుందో ఆ రోజే ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ చేసిన వాదన వీగిపోతుంది. ఒకవేళ దీనిని భారత్ అంగీకరిస్తే ఈ రోజు ఉన్న సరిహద్దుని అంతర్జాతీయ సరిహద్దుగా మార్చాల్సి వస్తుంది, ఒక్కసారిగా కాశ్మీర్ వివాదం ముగిసిపోతుంది. అందువల్ల పాకిస్తాన్ దాన్ని తేల్చదు, ఇది నాదని చెప్పదు, నాది కాదని చెప్పదు. అది తేల్చకుండా ఉన్నంత కాలం ఈ వివాదం ఉంటుంది, తేలిస్తే మటుకు ఆ వివాదం దానికదే ముగిసినట్లు అయిపోతుంది. సో అందువల్ల పాకిస్తాన్ డ్రామా అనేది అది కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు పాకిస్తాన్ హైకోర్టుకి కొత్తగా తెలిసింది ఈ విషయం. మీరు ఎట్లా చెప్తారు, ఆయన పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు కదా అంటే ఆ పోలీసులు కూడా వేరే అని చెప్పారు ఈరోజు హైకోర్టు. ఆజాద్ కాశ్మీర్కి సపరేట్ పోలీస్ వ్యవస్థ ఉంది అంటే అప్పుడు హైకోర్టు అడిగింది, మరి మన సైన్యం ఎందుకు పోయింది, మన రేంజర్లు అంటే వాళ్ళు అక్కడ మన బిఎస్ఎఫ్కి ఈక్వలెంట్ ఫోర్స్, రేంజర్లు ఎందుకు పోతారు మీకు, ఇవన్నీ హైకోర్టు అడిగింది. అడిగితే దానికి సరిగ్గా సమాధానం చెప్పలేదు, దాటేశారు. ఇది పాకిస్తాన్ తనకు అనుకూలంగా కన్వీనియంట్గా మార్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. కాకపోతే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జాతీయ చట్టాలని అమలు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయబడుతున్నాయి. ఈ ఆజాద్ కాశ్మీర్లో ఎక్కువగా ఉన్నది ఈ ఎస్సీ ఎస్టీలే, గుజ్జర్లు, బకర్వాలాలు, ఇట్లా అక్కడ సంచార జాతులు ఎక్కువగా ఆజాద్ కాశ్మీర్లో ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా పూర్తి స్థాయి ముస్లిం సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఆజాద్ కాశ్మీర్లో ఉన్నది ఈ సంచార జాతుల వాళ్ళు, కొండకి అవతల వైపు ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. వీళ్ళు ఈ గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఈ మధ్యకాలంలో సరిహద్దుకి ఇటువైపులా వీళ్ళకు అందుతున్న లాభాలని, వీళ్ళకు అందుతున్న రిజర్వేషన్లని, ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఈ వీటి యొక్క ప్రభావం నెమ్మదిగా ఈ జాతుల మీద పడుతుంది. ఎందుకంటే ఈ జాతులు చాలా సందర్భాల్లో అటు ఇటు మారుతూ ఉంటాయి. కానీ పాకిస్తాను గతంలో ఏం చేసిందంటే, ఈ జాతులు సంచార జాతులు అటు ఇటు తిరుగుతున్నాయన్న నెపంతో ఒకసారి ఆ కాశ్మీర్ ఉద్యమంలో భాగంగా ఇక్కడ ఉన్న ప్రజలు పీఓకేకి పెద్ద ఎత్తున వెళ్ళాలని తీవ్రవాదులు పిలిపిస్తే ఆ రోజు పాకిస్తాన్ సైన్యమే ఇటు నుంచి అటు వెళ్ళాలనుకున్న వాళ్ళని చంపివేసింది. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉండకూడదు, తెగ్గొట్టాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా ఆజాద్ కాశ్మీర్తో ఇబ్బంది వస్తుందని.
ఇక్కడున్న వాళ్ళకి ఇక్కడున్న సంబంధాల దృష్ట్యా ఈరోజు అక్కడ వస్తున్న లబ్ధి ఏదైతే ఉందో నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆర్టికల్ పథకాలు 370 తీసివేసిన తర్వాత అవి వాళ్ళకి కొంతమేర రుచిస్తున్నారు. మన పరిస్థితి ఏంటి, అవును. ఈరోజు పాకిస్తాన్లో ఉంటే మన పరిస్థితి ఏంటి? పాకిస్తాన్కు ఆజాద్ కాశ్మీర్ దగ్గర నుంచి దగ్గర 2300 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అయి వెళ్తుంది. ఎందుకంటే హిమాలయ నదుల్లో జల విద్యుత్ కేంద్రాల కారణంగా ఆజాద్ కాశ్మీర్ కేవలం 300 యూనిట్లు మాత్రమే వాడుకుంటుంది. దాంట్లో 300 మెగావాట్లు మాత్రమే. అంటే 2000 మెగావాట్ల ఆజాద్ కాశ్మీర్ సప్లై చేస్తుంటే ఆజాద్ కాశ్మీర్కి వాళ్ళు చెల్లించేది 70 పైసలు మాత్రమే. అదే పాకిస్తాన్లో ఉన్న జల విద్యుత్ కేంద్రాలకు వాళ్ళు చెల్లించేది 4 రూపాయలు యూనిట్కి. ఇక్కడ వీళ్ళు 70 పైసలే. ఇలాంటి ఎన్నో అంశాలు ఆర్థికంగా మీరు మమ్మల్ని దోచుకుంటున్నారు, మా దగ్గర ఉన్న వీటిల్ని మమ్మల్ని అడ్డం పెట్టుకొని అంతర్జాతీయంగా మీరు వివాదాలు చేసుకుంటున్నారు. ఈ రోజు కాశ్మీర్లో ఏదైతే మార్పు జరుగుతుందో ఈ సంచార జాతులకి ఇక్కడ మాకు అందట్లేదు. ఇవన్నీ కలగలిపి భవిష్యత్తులో ఏదైతే ఆజాద్ కాశ్మీర్ ఉందో, గిల్గిట్ బాల్టిస్తాన్ని మనం పక్కన పెట్టేస్తే ఆజాద్ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో, ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటామో, అక్కడ ఖచ్చితంగా అసంతృప్తి తలెత్తే ప్రమాదం ఉంది. అసంతృప్తి ఆల్రెడీ అక్కడ వ్యక్తమవుతోంది. అది ఇంకా మరింత ముందుకు వెళ్ళి, ఎందుకంటే కాశ్మీర్లో ఫలాలు అందరికీ అంది. ఈరోజు ఓటింగ్లో కూడా కాశ్మీర్ ఎప్పుడూ లేనంత శాతం 50% పైగా ఓటింగ్కి రావడం, ఏది పార్లమెంట్ ఎలక్షన్లో, రేపు అసెంబ్లీ ఎలక్షన్లు జరగబోతుండడం, ఇవన్నీ కూడా అక్కడ ప్రభావం చూపిస్తే ఆ ప్రభావం ఈరోజు వీళ్ళు మాది కాదనుకున్నా కూడా, అవుననుకున్నా కూడా రేపు జరగబోయే పరిణామాలకి పాకిస్తాన్ ఇబ్బంది పడాల్సిందే. అట్లా పిఓకే మాత్రం అయితే సెపరేట్ కంట్రీ అవ్వచ్చు, లేదంటే భారతదేశాన్ని కలవడానికి పోరాటం జరగడానికి సెపరేట్ కంట్రీ అయ్యే అవకాశం లేదు. అసంతృప్తి పెరిగే కొంది మమ్మల్ని భారతదేశంలో కలిపేయండి, మేము మీలో భాగమే, మేము మీలో భాగమే. అవును, మా ప్రాంత ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. మీరు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే నిర్ణయం జరగాలంటున్నారో ఆ ప్రజాభిప్రాయం ఇది కాబట్టి మీరు అంతర్జాతీయ సమాజం ఏం చేస్తుంది అంతే. ఈ రోజుకే ఆజాద్ కాశ్మీర్లో ఉన్న కొన్ని గ్రూపులు లండన్లోను అమెరికాలోను పాకిస్తాన్ నుంచి విముక్తి కలిగించాలి, స్వతంత్ర కాశ్మీర్ ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడు స్వతంత్ర కాశ్మీర్ సాధ్యం కాదని తేలిపోయింది. ఇంకా మిగిలింది వాడు మమ్మల్ని భారత్లో ఇన్ని లాభాలు వస్తున్నప్పుడు మాకెందుకు, మీరన్నా ఇస్తారా, మమ్మల్ని కలిపేయండి అంతే. రెండిట్లో ఏదో ఉంటుంది. దానికి ఇంకాస్త బలం చేకూర్చింది ఈరోజు పాకిస్తాన్ చెప్పిన మాట. అవును, వాళ్ళు మాకు సంబంధం లేదు, స్వతంత్ర దేశం అన్నారు, మంచిది, నిర్ణయం వాళ్ళు మేము తీసుకుంటామంటారు. అవును, నువ్వు చట్టం హైకోర్టు ముందే చెప్పినప్పుడు ఆ నిర్ణయాధికారం వాళ్ళకు ఉంటుంది. ఎట్లాగో బ్రిటిష్లో అక్కడ అల్లర్లు జరుగుతున్నాడు కదా, బ్రిటిష్కి సంబంధించి ఋషి సునాక్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంగ్లాండ్లో ఉంటూ బ్రిటన్లో ఉంటూ బ్రిటన్కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు, అల్లర్లు చేస్తున్నారు. ప్లస్ ఇంకే దేశానికి సంబంధించిన సమస్యకైనా సరే బ్రిటన్లో అల్లరి చేయడం వల్ల ఇక్కడ ఉండేటువంటి సామరస్యత దెబ్బతింటుంది అనేటువంటిది సీరియస్గా అందరి వీసాలు రద్దు చేస్తానటువంటి ఒక మాట చెప్పాడు. ఎట్లా చూడొచ్చు దాన్ని? ఇప్పుడు ఇది యూరోప్లో చాలా కాలంగా నలుగుతున్న సమస్య. ఫ్రాన్స్ ఇప్పటికే చాలా గట్టి చట్టాలను తీసుకొచ్చింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షుడు, ఈ దేశంలో మీరు బురకాలు ఇవి ఆ చట్టాలు ఈ చట్టాలు అంటే కుదరదు, ఒకటే చట్టం ఇక్కడ ఉంటుంది, ఇష్టమైతే ఉండండి లేదంటే లేదు, చాలా కఠినంగా వ్యవహరించాడు. అది ఈ మొత్తం వ్యవహారానికి నాంది. యూరోప్లో ఉదారంగా ఇరాక్, ఐసిస్ ఇటువంటి యుద్ధాల నేపథ్యంలో ఎందరో ముస్లింలను యూరోప్ వలసవాదుల కింద ఆహ్వానించింది. వాళ్ళందరికీ కొంత ఆశ్రయం కల్పించిన తర్వాత అక్కడికి వెళ్ళిన వీళ్ళు అక్కడి సమాజంలో తమని తాము అంతర్భాగం చేసుకోకుండా తాము ఒక ప్రత్యేక కమ్యూనిటీ అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేశారో అక్కడ స్థానిక సమాజంలో స్థానిక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. ఆ వ్యతిరేకత ముందు ఫ్రాన్స్ గట్టిగా డీల్ చేసింది, తర్వాత నార్వే, స్వీడన్, అటు తర్వాత ఫిన్లాండ్, తర్వాత డచ్ ఏదైతే దేశం ఉందో ఇక్కడంతా కూడా, జర్మనీ మినహా మిగతా ఈవెన్ జర్మనీ కూడా చివరిలో మేము గట్టిగా వ్యవహరిస్తామనే స్థాయికి వచ్చింది. ఇక మిగిలింది బ్రిటన్.
ఎందుకంటే వీళ్ళందరిలో కల్లా ఉదారంగా వ్యవహరించింది బ్రిటనే. ఎందుకంటే బ్రిటను చాలా దేశాలను పాలించింది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎంతో మంది వలసవాదుల్ని తీసుకోవాల్సిన ప్రత్యేకమైన స్థితి బ్రిటన్కు ఉంది. గత్యంతరం లేని పరిస్థితి. మొదటి నుంచి బ్రిటన్ ఆహ్వానిస్తోంది, ఎస్పెషల్లీ వాళ్ళ యూనివర్సిటీస్లో విద్యార్థుల్ని ఆహ్వానిస్తోంది. సో ఏదైతే యూరోప్లో జరుగుతోందో ఆ పరిణామాలకి గుర్తించి బ్రిటన్ కూడా ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుండేది, తీసుకోలేదు. పాలస్తీనా వివాదం వచ్చేసరికి ఆ పాలస్తీనా వివాదంలో ఒక్కసారిగా ఈ ప్రత్యేక సమూహం అనుకునే వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టడం ప్రారంభించారు. రఫా మీద ఎప్పుడైతే ఇజ్రాయెల్ వెనక్కి తగ్గే లేదు చెప్పిందో, రఫా మీద దాడి చేస్తే చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంటుందని గ్రహించి హమస్ ప్రపంచవ్యాప్తంగా మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఇంగ్లాండ్లో ఉన్న ఈ ప్రత్యేకమైన కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీని కూడా రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొచ్చారు. నువ్వు రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకురావడం ఒక పని అయితే చేసావు, వాళ్ళు కూడా నీకు మద్దతుగా రోడ్ల మీదకి వచ్చారు. కానీ ఇక్కడ మర్చిపోయింది ఏంటంటే, నేను ఏ దేశంలో ఉన్నానో ఆ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ఆ దేశం యొక్క రాజ్యాంగాన్ని, ఆ దేశం యొక్క చట్టాలని గౌరవించాల్సిన పరిస్థితి నాకుంది. అది గౌరవిస్తానంటేనే నాకు వీసా వచ్చింది. ఒకవేళ నేను అక్కడ పౌరుడైనా వీటిని గౌరవించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అన్న విషయాన్ని విస్మరించి వీళ్ళు బ్రిటన్ ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తోందన్న అక్కసుతో బ్రిటన్నే విమర్శించడం, బ్రిటన్ రాజకీయ నాయకుల్నే విమర్శించడం, వాళ్ళ మీద కార్టూన్లు వేయడం, వాళ్ళ మీద హాస్యాస్పదమైన కమెంట్లు చేయడం ఇవన్నీ ప్రారంభించారు. ఇందులో ఒక కార్టూను చాలా వివాదాస్పదమైంది. ఆ కార్టూన్ ఏంటంటే కొబ్బరి చెట్టు కింద కొబ్బరికాయలు ఉంటాయి చెట్టు మీద, ఆ చెట్టు యొక్క ఫలాల్ని తెలుసుకొని కింద నిలబడ్డ వాళ్ళు తింటూ ఉంటారు. దాని కింద ఏముంటుందంటే, నువ్వు ఆ ఫలాలనైతే నీకు ఏదైతే చెట్టు నీడ ఇచ్చి సంరక్షణ ఇచ్చి ఫలాలను ఇచ్చి ఇక్కడ దాకా తెచ్చిందో ఆ చెట్టుని నువ్వు మర్చిపోతున్నావు, అంటే నీ మూలాల్ని నువ్వు మర్చిపోతున్నావు. కాబట్టి ఈ మూలాల్ని మర్చిపోయేలా చేసిన ఈ దేశాన్ని నేను వ్యతిరేకించాలి. ఓకే. సో ఈ భావన ఎప్పుడైతే ఆ కార్టూన్ మొట్టమొదట ప్రదర్శించింది, ఆ ప్లకార్డ్ని పాలస్తీనా ఇస్లామిక్ టీచర్ ఒక ఓకే బ్రిటన్లో టీచర్గా పనిచేస్తున్న ఒక ముస్లిం మహిళ దాన్ని ప్రదర్శించేసరికి అది విస్తృతంగా సోషల్ మీడియా ద్వారా వెళ్ళింది. దానికి మద్దతుగా వ్యతిరేకంగా పెద్ద సోషల్ మీడియాలో యుద్ధం జరిగింది. దాంట్లో 2-3 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2-3 చిత్రాలు, దాంట్లో ఒకటి ప్రధాని చిత్రం ఉంది, రెండవది బ్రిటన్ హోంమంత్రి చిత్రం ఉంది. వాళ్ళిద్దరిని కించపరుస్తూ ఒక భావన వ్యక్తమవుతోంది. ఇవన్నీ ఒకదాని తర్వాత వరుసగా సంభవించేసరికి ఇంకా తప్పని పరిస్థితుల్లో బ్రిటన్లో కూడా బ్రిటన్ యొక్క పౌరులు తిరుగుబాటు చేసిన పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఈ మద్దతుదారులు, పాలస్తీనా మద్దతుదారులు స్థానికంగా ఉన్న ప్రజల మీద దాడులు చేసిన సందర్భాల్లో, ఇవన్నీ జరిగిన సందర్భాల్లో ఇంకా బ్రిటన్ కూడా అప్పటిదాకా ఓపిక పట్టిన బ్రిటన్ కూడా ఇంకా సహించలేని పరిస్థితికి వచ్చింది. దాన్ని అర్థం చేసుకున్న ప్రధాని ఒకవైపు ఎన్నికలు ప్రకటించారు, రెండో వైపు ఇలాంటి వాళ్ళని మేము సహించము, మీరు అవసరమైతే దేశాన్ని నుంచి మేము బహిష్కరిస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చి తదనుగుణంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇది బ్రిటన్ సమస్యే కాదు, ఫ్రాన్స్ సమస్యే కాదు, భారతదేశంలో కూడా మనం ఎన్నో సంవత్సరాలుగా చూసాం. ఇక్కడ ఉంటాడు పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు. అదే ఉంటుంది. ఆలైసాన్ రఫా ఈ దేశంలో సెలబ్రిటీల పేరుతోటి సినిమా నటులు, క్రికెటర్లు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల గురించి ఎన్నడూ మాట్లాడలేదు, బంగ్లాదేశ్లో హిందువులకు జరుగుతున్నట్టు అన్యాయం మాట్లాడలేదు. పోనీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద దాడులను ఏనాడు వ్యతిరేకించిన వాళ్ళు ఆలైసాన్ రఫాన్ పెట్టేసి మొత్తం ట్విట్టర్లో పెట్టేసి ఆఫ్టర్ ఆల్ ఒక $10, $50, $1000. అంటే అది భారతదేశం కూడా ఎదుర్కొన్న సమస్య. పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు, పాకిస్తాన్లో ఏం జరిగినా స్పందిస్తాడు. ఇండియాలో పాకిస్తాన్ ఏ రోజైనా ఏదైనా తప్పు చేస్తే పాకిస్తాన్ ఏం తప్పు ఉంది, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నది కూడా అదే. మణిశంకర్ అయ్యర్ కావచ్చు, లేదా ఫారూక్ అబ్దుల్లా కావచ్చు, లేదా శామ్ పిట్రోడా కావచ్చు, ఇంకోళ్ళు కూడా అనేది ఏంటంటే, ఈ ఓటు బ్యాంకు కోసం ఏదైతే వీళ్ళు ఇండియాలో కూడా చేశారో అదే తప్పు జరుగుతుంది ఇండియాలో కూడా.
కాకపోతే పాశ్చాత్య దేశాల్లో దాన్ని అంత ఈజీగా అంగీకరించారు. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి వచ్చినప్పుడు అమెరికా యూనివర్సిటీలకు అల్టిమేటం జారీ చేసింది, మీరు ఖాళీ చేయిచ్చేస్తారా మమ్మల్ని ఖాళీ చేయించమంటారా. దాంతో ఈ రోజు యూనివర్సిటీలో ఉద్యమాలు ఆగిపోయాయి. ఎక్కడికి పోయే ఉద్యమాలన్నీ యూనివర్సిటీల్లో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చినవి. సో స్థానిక ప్రభుత్వాలు దేశ సమగ్రతకు సంబంధించిన అంశాల్లో ఈరోజు బ్రిటన్ వ్యవహరించిన తీరులో లేదా ఫ్రాన్స్ వ్యవహరించిన తీరులో వ్యవహరించాలి. ఇది భారతదేశంలో ఉన్న కూడా దరిద్రం. భారతదేశంలో ఈ రోజు వ్యవహరించలేదు. ఈ దరిద్రం ఎప్పుడైతే పోతుందో ఈరోజు బ్రిటన్ చెప్పిన దాన్ని కూడా అందరూ అంగీకరించాలి. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు ఆల్ ఐజ్ ఆన్ రఫా అనే ఒక క్యాంపెయిన్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనాకు మద్దతుగా, అంటే పాలస్తీనాకు మద్దతు కాదు, ఇక్కడ హమాస్ తీవ్రవాద సంస్థ తీసుకున్న క్యాంపెయిన్ ఏదైతే ఉందో, అసలు ఈ రఫా వరకు ఈ యుద్ధం రావడానికి మూల కారణం ఏంటి? ఈరోజు ఇజ్రాయెల్ అదే చెప్తోంది, అందరి కళ్ళు రఫా మీద ఉండాలని మీరు కోరుకుంటున్నారో ఆ రోజు 400 మందిని చంపేసి ఈ రోజు 150 మందిని మీ దగ్గర బందీలుగా పెట్టుకొని అందులో మహిళలు పిల్లలు ఉన్నప్పుడు మరి వీరి గురించి వీరి మీద మీరు ఎందుకు దృష్టి పెట్టట్లేదు? వాళ్ళకెందుకు సానుభూతి ఇవ్వట్లేదు? ప్రపంచాన్ని మీ వైపు దృష్టి పెట్టమని కోరిన మీరు ఈ జరిగిన సంఘటన మీద ఎందుకు ప్రపంచాన్ని దృష్టి పెట్టమని అడగట్లేదు? ఇజ్రాయెల్ అదే స్థాయిలో కౌంటర్ చేయడం ప్రారంభించింది. ఈ మొత్తం వ్యవహారం ఏదైతే ఉందో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఉందో, సో కాల్డ్ లిబరల్ లెఫ్టిస్ట్, ఇంకోటి స్వేచ్ఛ, ఇవన్నీ రకరకాల పేర్లతో జరిగే ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాలను కాపాడుకోవడానికి, ఆ ఉద్యమాలకు వెన్నదన్నుగా వీళ్ళందరికీ నిలబడి ప్రోత్సహించడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎన్ని రోజులు ఏ దేశమైనా సహిస్తుంది? ఫ్రాన్స్ సహించలేదు, నార్వే సహించలేదు, స్వీడన్ సహించలేదు, ఫిన్లాండ్, డచ్, స్పెయిన్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, చివరికి సౌదీ అరేబియా సహించలేదు, ఇరాన్, ఇరాకులు సహించడం మానేసాయి. సో ఎక్కడా కూడా మీరు నిజాయితీగా ఆబ్జెక్టివ్గా ఉన్నంతకాలం మీ మాటకి విలువ ఇచ్చారు. ఎప్పుడైతే మీరు మసిపూసి మారేడుకాయ చేయడం, వెనక నుండి దొంగ సమర్థనలు ఇయ్యడం, మీకు నచ్చని సిద్ధాంతాలపై దాడి చేయడం, స్వేచ్ఛగా సిద్ధాంతాలని చెప్పుకునే పరిస్థితి కల్పించకపోవడం, చరిత్రను దాచిపెట్టడం, ఇలాంటివి ఎన్నో ప్రతి దేశంలో జరిగింది. ప్రజల్ని దాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెచ్చగొట్టినప్పుడు చివరికి ఆ దేశాన్ని కాపాడుకోవాలి. ఈరోజు బ్రిటన్ చేసింది కూడా అదే, రేపు భారతదేశం కూడా చేయబోయేది అదే. ఇండోనేషియా లాంటి దేశాలు ఎప్పుడో చేశాయి ఇటువంటి చర్యలు తీసుకున్నాయి అతివాదుల మీద. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ కూడా తనని తాను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ తాలిబాన్తో సంబంధాలు తెంచుకునే ప్రయత్నం చేస్తోంది. సో ఇది జరుగుతున్నప్పుడు బ్రిటన్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. అట్లని చెప్పి ఈరోజు వీళ్ళందరూ కలిసి ఏదైతే హమాస్ రఫా మీద దాడికి విషయంలో చేస్తున్న ప్రచారాన్ని కూడా తీవ్రంగా తప్పుపట్టడం జరుగుతుంది. ఇంతవరకు అలా తప్పు పట్టాలనే ధైర్యం ఎవరికి ఉండేది కాదు. ఏమైపోతుందో లేదా మనం మన స్వేచ్ఛా సిద్ధాంతాన్ని వదిలివేశామని అందరూ అనుకుంటారు అనే భయం ఉండేది. ఈరోజు ఆ భయం లేదు. ప్రపంచంలో ఒక స్పష్టమైన అభిప్రాయం వచ్చింది, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా అభివృద్ధి పదాన అందరం సాగాలి, అంతే తప్ప చిన్న చిన్న అంశాలు, మతపరమైన అంశాలు, ఇంకో అంశాలతో ఈ అశాంతికి మనం తావివ్వకూడదు. ఆల్రెడీ ఏవైతే దేశాల బౌండరీలు ఫిక్స్ చేయబడ్డాయో ఆ బౌండరీలన్నింటినీ గౌరవిస్తూ శాంతియుతంగా బతుకుతాం. ఎక్కడైతే చిన్న చిన్న ఇబ్బందులు ప్రపంచంలో ఈ బౌండరీల విషయంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా సెటిల్ చేసుకుని అందరం ముందుకు సాగుదామన్న భావన ఈరోజు ప్రపంచంలో పూర్తి స్థాయిలో ఉంది. ఆ భావాన్ని అర్థం చేసుకోలేకపోతే ఈరోజు బ్రిటన్ ప్రధానమంత్రి ఈరోజు అల్టిమేటమే ఇవ్వడం కాదు, ఒక 150 మందిని పడవలో ఎక్కించి బయట దోసేసే రోజు కూడా మనం చూస్తాం. అది భారతదేశము చేస్తుంది, రేపు ఇంకోళ్ళు చేస్తారు, ఆస్ట్రేలియా చేస్తోంది ఈరోజు. అందువల్ల వీటన్నిటికీ ఎక్కడ ప్రపంచంలో తావు ఉండదు. అందరూ వాళ్ళ సిద్ధాంతాన్ని చెప్పుకునే స్వేచ్ఛ, అవతల సిద్ధాంతాన్ని కూడా వినే సానుకూలత, అంతే తప్ప నేను నిన్ను చంపేస్తాననే హింసకి భవిష్యత్తులో తావు ఉండదు అన్నది వీళ్ళందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనాలో కూడా, పాలస్తీనా ఒక దేశం ఉంది, హమాస్ ఎందుకు ఆ దేశంలో భాగంగా అంగీకరించదు? నీకు దేశం ఇచ్చేస్తాం, హాయిగా బతుకు, మీరు కొట్టుకోండి, ఒక ప్రధాని ఎన్నుకోండి. ఇప్పుడు హమాసు పాలస్తీనా మొత్తం మీద రాజ్యం చేయొచ్చు ప్రజాస్వామ్యబద్ధంగా.
అది నీకు కుదరదని నీకు తెలుసు. అంటే ఏం సాధించదలుచుకున్నారు ఇక్కడ? సాధించదలుచుకునేది ఏమీ లేదు. మతం పేరు మీద జరుగుతున్న ఈ మారణకాండ ఏదైతే ఉందో, మతాన్ని ఒక భూతద్దంలో పెట్టుకొని జరుగుతున్న మారణకాండ, మతం ఏ రోజు ఇది చేయమని చెప్పట్లేదు, కానీ మీరు దాన్ని అడ్డం పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నారు. అది ప్రపంచం అర్థం చేసుకుంది. ఈరోజు బ్రిటన్ గట్టి చర్యలు తీసుకుంది, రేపు ఇంకో దేశం కూడా గట్టి చర్య తీసుకుంటుంది. అందుకే ఇజ్రాయెల్ యుద్ధంలో వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎంత సోషల్ మీడియాకు ప్రచారానికి స్వీకారం చుట్టినా ఎక్కడా మద్దతు దొరకడం లేదు. అది అందరూ అర్థం చేసుకోవాలి. భారతదేశంలో మాత్రం బాగా సినిమా వాళ్ళకి మస్తు పైసలు ముట్టినట్టుంది దీంట్లో, ఆలైసన్ రఫాలో. ఇప్పుడు మన దేశంలో బుర్కా వివాదం జరిగినప్పుడు, ఇంకోటి జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఇది మొత్తం ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న పని అని టూల్ కిట్లను బయటపెట్టడం. అప్పటిదాకా మన దేశంలో ఈ టూల్ కిట్ అంటే తెలియదు చాలా మందికి. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ప్రపంచవ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏ దేశాన్నైనా కూల్చగలిగి ఇబ్బంది పెట్టగలిగే స్థితిలో ఉందని మనకు అర్థమైంది. అది అర్థమైన తర్వాత ప్రపంచ దేశాలన్నీ చాలా జాగ్రత్తపరమైన చర్యలు ఇండియా కూడా తీసుకుంది. అంటే సోషల్ మీడియా యొక్క ప్రభావాన్ని మంచికి వినియోగించుకోవాల్సింది పోయి ఇలాంటి వాటికి వినియోగించుకుంటున్నారన్న అవగాహన ఈరోజు అన్ని దేశాల్లో వచ్చింది. ఆ అవగాహన వచ్చింది కాబట్టి ఆ టూల్ కిట్ లాంటివి పని చేయకుండా చేస్తారు. ఆ టూల్ కిట్ ఇప్పటికీ కమర్షియల్గా పనిచేస్తోంది. దాని మీద ఇప్పటికే ప్రభుత్వం కొన్ని చట్టాలు తీసుకొచ్చింది. నువ్వు ఒక ప్రకటన చేసేటప్పుడు దాని ఉద్దేశాలు చెప్పాలి, లేదా దాన్ని మేము కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి టూల్ కిట్ బేస్డ్ ప్రచారాన్ని సోషల్ మీడియా సంస్థలే అంతర్గతంగా విచారణ జరిపి, అందులో మహేష్ బాబు కూతురు ఉంది ఘటంనేని సీతారా కూడా ఆ టూల్ కిట్లో భాగం కావడం కొంత ఆశ్చర్యం. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, ఇది 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 ఎక్కడంటే ఇబ్బంది. మేమంతా పెద్ద స్వేచ్ఛావాదులం అని చెప్పుకునే ప్రయత్నం, మేము గొప్పతనంగా ఫీల్ అవుతుంది. ఇదేదో మేము చాదస్త సమాజానికి సంబంధించిన వాళ్ళం కాదు. వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం, ఈవెన్ ఇస్లామిక్ సమాజంలో కూడా కొంత చాదస్తవాదం ఉంది. ఈ చాదస్తవాదానికి సంబంధించిన వాళ్ళం కాదు. మేమంతా ఉదారవాదులు. ఉదారవాదులు అంటే అందరూ సమానమే, అందరూ ఒకటే, మతాలు లేవు, కులాలు లేవు అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళకి తెలియకుండానే ఒక మతం, ఒక ఉగ్రవాద మూకకి మనం సమర్థన చేస్తున్నామన్న భావనలో వీళ్ళు లేరు. ఆ మెచ్యూరిటీ కూడా రావట్లేదు. మెచ్యూరిటీ వచ్చినా కూడా మేమేదో లిబరల్, ఆ లిబరలిజానికి, ఆ లిబరల్ పదానికి పూర్తి స్థాయిలో వీళ్ళు అర్థం చెప్పడం లేదు. ఈ స్వేచ్ఛ ఉండాలి. అదేదో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ పోయింది. ఆ విషయాన్ని కేజ్రీవాల్ గారు ఇండియా కూటమి పదే పదే చెప్తోంది. ఆ కూటమి చెప్పిన దాన్ని ఆ కూటమి సమర్థకులంతా అదే విషయాన్ని ప్రస్తావించాలని చూస్తారు. మహేష్ బాబు గారి కుటుంబం, కృష్ణ గారి కుటుంబం కాంగ్రెస్ లో ఉంది. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళు సభ్యులుగా ఉన్నారు. సో ఆ భావనలు వాళ్ళకి అక్కడి నుంచి ఏర్పడి ఉండొచ్చు. ఆ అమ్మాయిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సో ఒక రాజకీయ వ్యవస్థ ఈ రకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఆ వ్యవస్థ పట్ల సానుభూతి ఉన్నవాళ్ళు ఆ వ్యవస్థ చెప్పినట్లు వింటారు. కానీ ఆ వ్యవస్థ చెప్తున్నది కరెక్టా కాదా యొక్క విచక్షణతో దాన్ని అర్థం చేసుకుని దాంట్లోకి వెళ్ళాలి తప్ప అలా లేని పరిస్థితుల్లో ఇబ్బందుల్లో పడతారు. ఓకే, థ్యాంక్ యూ పార్షద్ గారు. ఇది అంతర్జాతీయంగా వస్తున్నటువంటి అంశాలపైన, ఈ వారం జరిగినటువంటి పరిణామాలపైన విశ్లేషణ.